అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు, యుగయుగములు జీవించుచున్నవాడు. అందుకే ఆయనను ఆరాధించే వారిని గురించి బైబిల్లో రాయబడ్డది, ఆయన నిత్యము స్తుతించబడుటకు ఆయన అర్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఎందుకంటే ఆయన మనం మాట్లాడితే మాట్లాడే దేవుడు, ఆయన మనము వెతికితే దొరికే దేవుడు. మన అవసరతల కొరకు ఆయన పాదాల చెంత చేరితే మన అవసరతలన్నీ తీర్చే దేవుడు. అంత గొప్ప సజీవుని ఆరాధిస్తున్న మన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి పాత నిబంధన కాలంలో భక్తుడు మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మోషే, నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, నీవు పూజిస్తున్న దేవుడు ఆయన విగ్రహము కాదు, లేదా చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన నిత్యము నీ మొర ఆలకించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి నీ దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి, నీ దీపం ఆరిపోకూడదు. నీవు వెలుగుతూ ఆయనతో మాట్లాడాలి, నువ్వు వెలుగుతూ ఆయనను అడుగుతూ ఉండాలి. నిన్ను వెలిగించిన దేవుడు నిన్ను ఒక వెలుగుగా పెట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ వెలుగును బట్టి నీ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాడు. నీవు వెలుగుతున్న ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంత ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. నువ్వు వెలుగుతున్న వెలుగును బట్టి నువ్వు అడిగే సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి నీవు నిత్యము వెలుగుతూ ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. అతడు మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని. చాలండి. చూడండి, దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపము అని పిలువబడ్డవే అది వెలగటానికి. దీపాన్ని సృష్టించిన ఉద్దేశమే అది వెలగటానికి. దీపము వెలగకపోతే అదంతా చీకటి. చీకటి ఉన్నప్పుడు మనిషికి మార్గం ఏంటో తెలీదు, చీకటిలో ఏం చేస్తాడో తెలీదు, చీకటిలో ఏది కనపడదు. అయితే ఈ దీపము వెలగటం అనగా మన ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితము ఆత్మీయతంగా ఎదగకపోతే, ఆత్మీయతంగా వర్ధిల్లకపోతే, ఆత్మీయ మార్గములో నిలబడకపోతే, ఆత్మీయ మార్గంలో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుకోకపోతే అదంతా చీకటే. చీకటిలో మనిషి తడువులాడినట్లుగా ఆత్మీయతలో ఒక వ్యక్తి ఎదగకపోతే తడువులాడుతూ ఉంటాడు. తన భవిష్యత్తును గురించిన ఒక కలవరం, ఒక చింత. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు మార్గం కనిపిస్తూ ఉంటుంది. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుస్తూ ఉంటుంది. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీప కాంతికి ఎవరు వస్తున్నారో నీకు కనిపిస్తూ ఉంటుంది. నీకు అన్ని తేటగా ఉంటాయి. కానీ అది వెలగకపోతే అంతా చీకటే. అందుకే అక్కడ అంటాడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, కనుక నీ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వెలుగుతూ ఉండాలి అన్నాడంటే అది ఆరిపోయే అవకాశాలు కూడా వస్తాయి. అందుకే ఒక సంఘాన్ని గురించి బైబిల్లో ఒక స్పష్టమైనటువంటి మాట రాయబడింది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదామండి. తన వ్యాపార అనుభవం చేత, తన వ్యాపార అనుభవము చేత, తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొనును, అనుభవము చేత తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె దీపము ఆరిపోదు. ఎప్పుడు ఆరిపోదు అంటున్నాడు? దీపము రాత్రివేళ. ఇప్పుడు అక్కడ ఒక సంఘాన్ని, స్త్రీ అనగా ఒక సంఘం లేదా ఒక విశ్వాసం అనుకుందాం, తనను గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, తను ఆత్మీయ వ్యాపారములో ఆమె లాభాల బాటలో ఉందట. ఆమె వ్యాపారాన్ని అనుభవం ద్వారా తెలుసుకొని ఆమె ముందుకు సాగుతుందట. కనుక ఆమె దీపము నిత్యము వెలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో మనం ఎదుగుతున్నామా, నష్టపోతున్నామా, లాభంలో ఉన్నామా, నీవి కడవరి దినాల్లో పరీక్షించుకోకపోతే ఇంకా భయంకరమైన నష్టానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఒక వ్యక్తి వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యక్తి నష్టాలతో ఎవరు వ్యాపారం చేయడు. ఆ వ్యాపారంలో నష్టం ఉందంటే ఆ వ్యాపారం విడిచిపెట్టేస్తాడు. వ్యాపారానికి నష్టం కలుగుతుందంటే నష్టం కలగటానికి కారణాలు ఏమిటో గ్రహిస్తూ ఉంటాడు. ఒక మామూలుగా భౌతికంగా బ్రతకటానికి ఒక వ్యక్తి చేసే వ్యాపారంలోనే నష్టం కలిగితే దాన్ని విడిచిపెడతాడు, లేదా నష్టం కలిగితే ఆ నష్టానికి కారణమేంటో వెతుక్కుంటాడు. మరొకసారి నష్టపోకుండా, డబ్బు ఖర్చు కాకుండా, అది కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని, కుటుంబము బజార్న పడకూడదని, కుటుంబంలో పిల్లల ఆకలి కేకలు వినపడకూడదని, కరువుతో ఆ కుటుంబం ఉండకూడదని, ఎవరి దగ్గరికి వెళ్ళి పడకూడదని ఆ వ్యక్తి ఆ నష్టానికి కారణమేంటో వెతుకుతాడు. అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఈ వ్యాపారం లాభములో ఉందా, నష్టములో ఉందా? అయితే అక్కడ స్త్రీ తన అనుభవము ద్వారా తెలుసుకొని వెలుగుతూ ప్రకాశిస్తూ లాభంలో ఉన్నట్లుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ వ్యాపారంలో మనము లాభాల బాటలో నడవాలి. ఎందుకనంటే పర సంబంధమైన వాటిని పొందుకుంటూ శరీర సంబంధమైన వాటిని విడిచిపెడుతుండాలి. ఇది వ్యాపారం. ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశ కలుగుతూ శరీర సంబంధమైన వాటి మీద వెక్కసం కలగాలి. ఇది వ్యాపారం. ఈ వ్యాపారం దినదినం జరుగుతూ ఉన్నప్పుడు లాభ నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. నీవు పొందుకుంటున్న అనుభవాన్ని బట్టి, నీవు ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టిన మనసును బట్టి నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో నీకే తెలిసిపోతుంది. కనుక ఈ వ్యాపారంలో ఏ మాత్రము నీవు అప్రమత్తంగా లేకపోయినా కూడా దీపం ఆరిపోయే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆమె దీపము రాత్రివేళ వెలుగుతూ ఉంది. ఆమె దీపం వెలుగుతూ ఉందంటే కొంతమంది దీపాలు ఆరిపోయినట్లే కదా. ఎవరి దీపాలు ఆరిపోయేది? బైబిల్ సెలవిస్తుంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ బుద్ధిహీనులుగా ఉన్నవారి దీపాలు ఆరిపోతాయట. ఎందుకంటే బుద్ధిమంతులే దీపాలతో పోల్చి మాట్లాడాడు, వాళ్ళు నక్షత్రాల వలె వెలుగుతారని. అంటే ఆత్మీయ జీవితం ఇది అని ఒక భయం లేకపోతే, ఈ ఆత్మీయ జీవితంలో నేను వ్యాపారం చేస్తున్నాను, లేకపోతే నేను ఒక కోటీశ్వరుని కావాలి అని ఒక ఆశ లేకపోతే ఆ దీపం ఆరిపోతుంది. రెండవదిగా బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, తల్లిదండ్రులను తిరస్కరించి వాడి దీపం ఆరిపోతుంది అని ఉంది. తల్లిదండ్రులు అంటే వాక్యం. నీ వాక్యము నన్ను ఆదరిస్తుంది ఒక తల్లి వలె అని ఉంది బైబిల్లో. నీ వాక్యం నన్ను బలపరుస్తుంది ఒక తండ్రి వలె అని ఉంది బైబిల్లో. అంటే తల్లిదండ్రులను తిరస్కరించువాడు అనగా నిన్ను ఆజ్ఞల మార్గంలో నడిపించాలని దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులను తిరస్కరిస్తే నీవు దీపము ఆరిపోతుంది అనుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, అనేక మంది దీపాలు ఈ కడవరి దినాల్లో ఆరిపోతున్నాయి. మనము వెలుగుతూ ప్రకాశిస్తూ మన వ్యాపారంలో కోటీశ్వరులుగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట మరొకటి ఏమిటంటే, చీకటిలో ఆమె దీపం వెలుగుతూ ఉంది. దీపం వెలగవలసింది చీకటిలో. దీపాన్ని సృష్టించింది వెలగటానికి, ఆ వెలుగు చీకటిలో వెలుగు దారి చూపించటానికి. వెలుగుంటే అందరం నడుస్తాం, కానీ దీపం యొక్క ఉద్దేశము చీకటిలో మార్గం చూపించాలి. చీకటి అనగా శ్రమ, చీకటి అనగా బాధ, చీకటి అనగా దుఃఖం, చీకటి అనగా ఒంటరితనం, చీకటి అనగా ఏ ఆధారం లేని సమయం. ఆ సమయములోనట ఆమె దీపం వెలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తామా హల్లెలూయా. ఈరోజు అనేక దీపాలు ఆరిపోవటానికి కారణం ఏంటి? శ్రమల్లో నిలబడలేకపోవటం. పేరుకు దీపం, ఆ దీపాన్ని పెట్టింది దేవుడు చీకట్లో. అక్కడ వెలగాలని, అక్కడ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలని. ఆ చీకటిలో వెలుగుతున్నప్పుడు ఆయన ఆ వెలుగును బట్టి ఆ చీకటిని గొప్ప వెలుగుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు మనల్ని ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క దీపంగా వెలిగించారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. అంటే మనము వెలుగుతున్న ప్రాంతంలో ఆ వెలుగులోనట ఆయన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం మనం కాదు చేయించేది. దీపాన్ని వెలిగించి పెట్టాడు దేవుడు. అది చీకటి కలిగే స్థలం, అది ఎడారి ప్రాంతం, అది ఏ దారి లేనటువంటి స్థలం. అక్కడ మన ఒక్కొక్కరిని ఒక దీపాలుగా వెలిగించి పెట్టాడు. ఎందుకంటే ఆ దీపకాంతిలో నుండి ఆ ప్రాంతాన్ని దేవుడు రక్షించాలని, ఆ దీపకాంతిలో నుండి ఆ కుటుంబాలను రక్షించాలని, ఆ దీపకాంతిలో నుండి ఆ ప్రాంతాన్ని దేవుడు వశపరుచుకోవాలని దేవుడు ఆశపడి ఒక్కొక్క దీపాలుగా మనల్ని వెలిగించాడు. ఈరోజు మీ కుటుంబంలో మిమ్మల్ని ఎందుకు వెలిగించాడు? మీ వెలుగుతున్న వెలుగును బట్టి మీ కుటుంబంలో ఉన్న అన్యుల్ని రక్షించటానికి, మీ కుటుంబంలో ఉన్న వ్యతిరేకుల్ని రక్షించటానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి తిరుగుబాటు వారిని రక్షించటానికి నిన్ను ఒక దీపంగా దేవుడు వెలిగించాడు. ఒక వంశములో, ఒక ప్రాంతములో, ఒక కుటుంబములలో ఒక్కొక్కరిని దేవుడు పిలిచి ఆ దీపాలను వెలిగించడానికి ప్రధానమైన కారణము, నువ్వు వెలుగుతూ ఉంటే చాలు ఆ వెలుగులో అనేకులను దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దావీదును వెలిగించి అనేక రాజ్యాలను కాపాడాడు. ఆ దీపం దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ వెలుగులో శత్రువులను నిర్మూలపరుస్తూ అనేకుల్ని దేవుడు కాపాడాడు. అపజయం అనేది ఆ దీపానికి తెలియదు. ఏనాడు ఓడిపోయిన సందర్భం లేదు. ఎందుకంటే అది నిత్యము వెలుగుతున్న దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము దీపం వెలిగించాడు దేవుడు. ఆ దీపం నిత్యం వెలుగుతూ ఉండడం చేత నేటి వరకు ఆ నామములో దీపాలన్నీ దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెలిగింపబడ్డటువంటి ఆ విధానాన్ని వారి వ్యాపారంలో లాభాలను చూశారే కానీ నష్టాలను చూడలేదు. ఈరోజు నా ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అనుభవం ద్వారా వెలుగుతుందట ఆమె దీపం వెలగటానికి కారణం ఏంటంటే అనుభవం. ఈ రోజున మన దీపం వెలిగించి మన ముందు ఏం పెట్టాడు దేవుడు? ఒక గొప్ప సాక్షి సమూహాన్ని పెట్టాడు. మన పితరులు ఎలా నడిచారు, మన ముందు నడిచినటువంటి నడిపింపు నాయకులు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా వెలుగుతూ ప్రకాశించారు, వాళ్ళు ఎంతమందికి మాదిరిగా ఉన్నారు, వాళ్ళ ద్వారా దేవుడు జరిగించిన కార్యాలేమిటి అని ఒక సాక్షి సమూహాన్ని పెట్టి దేవుడు మనల్ని వెలిగించాడు. అందుకే ఆమె వ్యాపారము అనుభవము ద్వారా తెలుసుకుందట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవం లేకుండా ఏ వ్యాపారం చేసినా నష్టపోతావు. అనుభవం లేకుండా ఏ మాట మాట్లాడినా అది చెల్లుబాటులోకి రాదు. ఒక కుటుంబాన్ని కట్టాలన్నా నీకు ఒక అనుభవం కావాలి. ఒక వ్యాపారం చేయాలన్నా నీకు ఒక అనుభవం కావాలి. ఆత్మీయతలో నిలబడాలన్నా నువ్వు కొంతమంది మాదిరిని చూసి అనుభవం నేర్చుకోవాలి. ఏ అనుభవం లేకుండా నేను ఎగ్జామ్ రాసి నేను ఐఏఎస్ పాస్ అవుతానంటే అది వల్ల పడదు. దానికి తగిన సబ్జెక్ట్ చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, దాన్ని నేర్చుకోవాలి, దాంట్లో పట్టు సాధించాలి. అప్పుడు నువ్వు ఆ టెస్ట్లో పాస్ కాగలుగుతావు. ఈరోజు నువ్వు చేసే వ్యాపారము పరసంబంధమైనది. ప్రియ దేవుని బిడ్డారా, పరసంబంధమైన ప్రతి అనుభవం నువ్వు అనుభవిస్తున్నప్పుడు ప్రపంచానికి ఒక మాదిరి, నువ్వు నిలబడి వెలుగుతున్న ప్రాంతానికి నువ్వు ఒక మాదిరి. నిన్ను దేవుడు నడిపిస్తున్నప్పుడంట ఆ వెలుగు బాటలో చీకటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ వెలుగులోనికి వస్తూ ఉంటారు. నీ మీద కుమ్మరించబడుతున్న ఆత్మ, నీ మీద కుమ్మరింపబడుతున్న మహిమ, నీకు ఇస్తున్నటువంటి ప్రభావము అది భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. కనుక నీ వ్యాపారానికి ఒక అనుభవం కావాలి. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు, ఏదో కొన్ని నేర్చుకొని వెళ్ళిపోతున్నామని కాదు. నీకు ఒక నిశ్చయత, నేను చేసే వ్యాపారం నాకు లాభం కావాలి. బయటికి కూలికి వెళ్తే ఆ వ్యక్తి వట్టి చేతులతో రాడు. తీసుకున్న వ్యక్తి పనున్నా లేకపోయినా డబ్బిచ్చి పంపిస్తాడు. అలాంటిది దేవుడు నిన్ను నన్ను ఒక దీపాలుగా వెలిగించి ఒక్కొక్క కుటుంబానికి మనల్ని మాదిరిగా నిలబెట్టి ఈరోజు వాళ్ళ విషయంలో మనల్ని లెక్కడుగుతున్నాడు. నీ లాభం ఎంత ఉంది? నీ దీపం వెలుగుతుందా?
నీ దీపం చీకట్లో ఆరిపోయిందా? ఒకవేళ నిన్ను నిలబెట్టిన ప్రాంతానికి దేవుడు వచ్చి చూస్తే నువ్వు వెలగకపోతే నిన్ను బట్టి లెక్కడుగుతున్నాడు దేవుడు. నీ కుటుంబంలో నిన్ను యోగ్యంగా నేను ఎందుకు ఎంచాను? నీ వంశంలో నిన్ను యోగ్యునిగా నేను ఎందుకు ఎంచాను? యవ్వన ప్రాయంలో ఎంతోమంది పడిపోతుంటే యవ్వన బిడ్డల్ని నేను ఎందుకు కోరుకున్నాను అని దేవుడు ఒకవేళ లెక్కడిగితే మనం చెప్పగలుగుతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యాపారము అనుభవం ద్వారా తెలుసుకోవాలి. యవ్వనస్తులు పడిపోతారు, కానీ పడిపోని వారు ఉన్నారు. కాలు త్రొట్టిల్లుతుంది, కానీ త్రొట్టిల్లకుండా బ్రతికిన వారు ఉన్నారు. పాపం చేసేవారు ఉన్నారు, పాపము చేయకుండా పవిత్రులుగా సింహాసనం ఎక్కిన వారు ఉన్నారు. ఈ ఇరువురిని మన మధ్యలో పెట్టి దేవుడు అంటాడు, నీవు అనుభవం ద్వారా తెలుసుకో. వాళ్ళేదో చేశారు వీళ్ళేదో చేశారని కాదు, కానీ నిన్ను పిలిచిన వానికి నువ్వు వెలుగుతూ ఉన్నావా? నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడా, పోరాటం చేస్తున్నాడా, వ్యాపారం చేయడానికి దిగి వచ్చాడా లేదా? నీవు అనుభవం ద్వారా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ సహోదరి తెలుసుకున్నటువంటి అనుభవాలు ఏమిటి? ఆమె ఏ అనుభవం ద్వారా ఆ సాక్ష్యం చెప్పగలుగుతుందో వాటిని ఈ కడవరి దినాల్లో మనం పాటించగలిగితే మనం ధన్యులమే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, ఆ దారి విశాలమయున్నది, దాని ద్వారమున ప్రవేశించువారు అనేకులు, దాని ద్వారములో ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, ఆ దారి సంకుచితమయున్నది, దానిని కనుగొనువారు కొందరే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలంటే ఆ వ్యాపారంలో మనం కలిగి ఉండవలసినటువంటి అనుభవాలు 3 ఉన్నాయి. 3 విధములైనటువంటి వెలుగు మనం కలిగినట్లయితే ఆ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే సంఘము 3 విధాలుగా ఆ వెలుగును ప్రకాశిస్తూ ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడ్డ మాట ఏమిటంటే, సంఘం ఎలా ఉందంటే సూర్యుని ధరించిన స్త్రీ చంద్రుని మీద నిలబడి ఉందట. ఆమె శిరస్సు పైన 12 నక్షత్రముల కిరీటము ఆమెకు పెట్టబడి ఉంది అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. అంటే ఆ స్త్రీ అంత వ్యాపారములో ఆమె లాభము సంపాదించి పరిశోధించి తెలుసుకోవటానికి కారణం ఏంటంటే సంఘము 3 విధాలైనటువంటి వెలుగు కలిగి ఉండాలి. అందులో ఒకటి 12 నక్షత్రముల కిరీటముతో కలిగినటువంటి వెలుగు, సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు. ఈ 3 వెలుగులు కలిగినప్పుడు ఆ దీపం ఎన్నటెన్నటికీ ఆరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట ఆమె అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే 12 నక్షత్రములు కిరీటపు వెలుగు అనగా అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధను మొదట ఆ స్త్రీ విన్నదట. ఆ స్త్రీ మొదట విన్నదట అపోస్తులుల బోధను. ఆ బోధ ఏమని చెప్తుంది? ఇది ఇరుకు మార్గము, స్వస్థతల మార్గం కాదు, ఆశీర్వాదాల మార్గం కాదు. నీ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే విశాల మార్గంలో పోయేవారు అనేక మంది ఉంటారు, కానీ ఈ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించేవారు కొందరే. వారు కూడా కొద్దిమై ఉన్నారు అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దీపం ఆరిపోకుండా వెలుగుతూ ఉండటానికి ఆమె అనుభవం ద్వారా తెలుసుకున్న పాఠం ఏంటంటే, ఎన్నో సంఘాలు ఎన్నో బోధలు ఉన్నాయి, కానీ ఆ బోధలు కాదు మనల్ని వెలిగించేది. ఆ బోధలు కాదు మనల్ని దేదీప్యమానంగా ఆ లాభకరమైనటువంటి బాటలో నడిపించేది. అవి నష్టాన్ని కలుగచేసేవి, అవి మనకు దురలవాట్లు కలుగచేసేవి,
ప్రభువుకు దూరం చేసేవి, ప్రభుని నామకార్థంగా ఆరాధించేవి అని తెలుసుకొని ఈమంటుంది, మొట్టమొదట ఉపదేశ క్రమం అనేది ఏమిటో, అపోస్తుల బోధ అనేది ఏమిటో ఆమె గ్రహించి పరిశోధించి తెలుసుకుందట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీపాలు ఆరిపోతున్నాయి. ఆశీర్వాదాల వెంట వెళ్ళి దీపాలు ఆరిపోతున్నాయి. స్వస్థతల వెంట వెళ్ళి దీపాలు ఆరిపోతున్నాయి. ప్రభు రాకడను గురించి అనేకమైనటువంటి సూచనలు కనిపిస్తున్నా కూడా ఒక వైరాగ్యము, ఒక దాహము, ఒక బలమైనటువంటి అభిషేకము, ఉపవాసాలతో కుటుంబాలను కట్టుకోవాలని ఒక కన్నీటి ప్రార్థనాత్మ, ఇవేవి కనపడట్లేదు. ఏవి జరగాలని బైబిల్లో రాసి పెట్టుందో అవన్నీ మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. వరదలకు మందిరాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. సేవకులు కొట్టుకుపోతూ ఉన్నారు. దాంట్లో అందరూ గొంతెత్తి ప్రార్థనలు చేస్తున్నారు. పసిపిల్లలు కొట్టుకుపోతున్నారు. పశువులు కొట్టుకుపోతున్నాయి. ఇదంతా దేవుని ఉగ్రత కాదా? అవన్నీ సంభవిస్తున్నప్పుడు బైబిల్లో రాసిన మాట, నీ హృదయమును కలవరపడనివ్వకు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు కలవరపడనీకన్నాడు? నువ్వు గొంతెత్తి ప్రార్థన చేసినా అక్కడ రక్షణ కార్యాలు జరగవు. నువ్వు గొంతెత్తి ప్రార్థన చేసినా కూలిపోయిన ప్రాకారాలు కట్టబడవు. అవన్నీ నీకు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇవి నీ దాకా రాకమునిపే నీవు సిద్ధపడు. ఇరుకు మార్గంలోకి రా. విశాల మార్గాన్ని అందరూ కోరుకుంటారు. అందుకే ఆమె వ్యాపారాన్ని అనుభవంతో తెలుసుకుంటుంది. ఎందుకని వాళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది? ఎందుకని వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారు? ఎందుకని శ్రమలు వచ్చినా ఆ కుటుంబం కదల్చబడదు? కారణం ఏంటి? వీళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళు క్రైస్తవులే కదా. నువ్వెందుకు పరిశోధించు? ఆ సహోదరి యవనస్తురాలే, ఈ సహోదరి యవనస్తురాలే. ఆ యవనస్తురాలికి ఇంత వ్యత్యాసం వస్త్రధరంలో, భాషల్లో, ప్రవర్తనలో, సహవాసములో అని ఎందుకు నువ్వు పరిశోధించవు? ఆ కుటుంబంలో నిత్యం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అనేకమైన కష్టాలు ఉన్నాయి. కరువులో ఉన్నారు. ఎవరిని ₹1 అప్పు అడగరు. కానీ ఉదయకాలము, సాయంకాలం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఏం తిన్నారో తెలీదు. తల్లి ఏం టిఫిన్ కట్టుకెళ్తుందో తెలీదు. వేరే కుటుంబాలు ఉంటాయి. దేవుడిస్తున్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. దేవుని బిడ్డలే. వారికి వీరికి వ్యత్యాసం ఉంటుంది. నువ్వెందుకు పరిశోధన చేయవు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యాపారంలో అనుభవం కావాలి. వాళ్ళెందుకలా, వీళ్ళెందుకిలా, నేను ఎలా ఉండాలి? నువ్వు తీసుకునే తీర్మానం విషయంలో మంచిని చూడు, చెడును చూడు, వాస్తవాన్ని చూడు, నామకార్థతను చూడు. ఈ రెండింటిని పరీక్షించి దేవుని నన్ను పిలిచాడు, నేను ఎలా జీవించాలో అని ప్రభు నిన్ను అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు మన హృదయము నిబ్బరంగా ఉండని అన్నాడు. వాళ్ళని చూసి ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. పోయిన వాళ్ళు రాలు, కళ్ళ ఎదురుగా పిల్లలు కేకలు వేస్తూ వెళ్ళిపోయారు. దేవుడు పక్షపాతియా? దేవుడు కాపాడలేడా? ప్రియ దేవుని బిడ్డలారా, అంతము సమీపించి ఉన్నది. రాకడ బహు సమీపంగా ఉంది. ఇంకా నీవు కాలయాపన చేయటానికి కానీ, కథలు చెప్పుకుంటూ బ్రతకటానికి కానీ, ఎప్పుడో పొందుకున్న అభిషేకం నా మీద ఉందిలేని నువ్వు కథలు చెప్పుకోవటానికి కానీ పనిచేసే కాలాలు కావివి. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ఈ దినము నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినందుకు ఏ ఆత్మ కొరకు నువ్వు అంగలారుస్తున్నావు? నీ దీపం వెలుగుతుందా? ఆ దీప కాంతిలో ప్రభు పని చేయడానికి వేగిరపడుతున్నాడా లేదా? నీవు పరిశోధించుకునే దినాలివి. నిన్ను వెలిగించిన దేవుడు నీ యొద్దకు వచ్చి ఆ దీప కాంతిలో చూస్తున్నాడు. ఎక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అసమర్థత కలిగిన వారు ఉన్నారు, ఎక్కడ నిర్లక్ష్యం కలిగిన వారు ఉన్నారు, ఎక్కడ దూరంగా ఉన్నవారు ఉన్నారు, ఎక్కడ వ్యసనపరులు ఉన్నారు, ఆ కాంతిలో కనబడుతున్నప్పుడు, ఆ ప్రార్థనతోని దేవునికి వినిపిస్తున్నప్పుడు ఆయన దిగి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు సహాయం చేయడానికి ఎన్నో హస్తాలు లేస్తాయి, తప్పు కాదండి.
కానీ బ్రతికున్న మనకు దేవుడు అవెందుకు చూపిస్తున్నాడు? జాగ్రత్త పడదాం. బ్రతికున్న మనకు దేవుడు అవన్నీ చూపిస్తున్నప్పుడు గుండెలు పిండుతున్నాయి, గుండెలు అవిసిపోతున్నాయి. అయ్యో ప్రభు, మా దాకా రాలేదే. ఒకవేళ ఆ పరిస్థితి నా కుటుంబానికి వస్తే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనేముంటే ఏం చేయగలుగుతా ప్రభా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ పరిస్థితుల్లో మీరుండి, కానీ దేవుని కృప మనల్ని ఇంకా కాపాడుతుండగా మనము ఇరుకులో ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడ్డ మాట, నవ్వేవాడిని నవ్వుతూ ఉండనివ్వండి, సంతోషంగా విచ్చలవిడిగా తిరిగేవాడిని తిరుగుతూ ఉండనివ్వండి. నీ మట్టుకు నీవు నీ భక్తిని కాపాడుకో. ఏడ్చేవాడిని ఏడవని, దుఃఖపడేవాడిని దుఃఖపడిని, లోకంలో కలిసేవాడిని కలవని, అబద్ధాలతో జీవితాన్ని గడిపేవాడిని గడపని, వాడు ఎవడు ఏ విధంగా పోయినా పోని, నీ మట్టుకు నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకో అనుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు అపోస్తుల బోధ ఏమిటండి అసలు? ఆ మాట కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు, దేవుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చాలండి. చూడండి, అపోస్తుల బోధ ఏమని చేస్తున్నారు అక్కడంటే, మీరందరూ కూడా యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి, మీ పాపాలను ఒప్పుకోవాలి, మీరు మార్పు చెందాలి. ఇది అపోస్తుల బోధ. వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే, నీకు కలిగినటువంటి రూపం ఏదైతే ఉందో, పోలిక ఏదైతే ఉందో, అది నువ్వు అనుభవిస్తున్న పోలిక కాదు, నువ్వు అనుకుంటున్న పోలిక కాదు, నువ్వు ఊహించుకుంటున్న పోలిక కాదు, అది సాక్షాత్తు దైవ పోలికై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆది మానవుడు పాపము చేసి ఆ రూపమును పోగొట్టాడు, ఆ సొగస్సును పోగొట్టాడు. కాబట్టి మీరు ఎంత ధన్యులంటే పిలువబడిన వారు, మీరు మార్పు చెందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకోండి. ఇది అపోస్తుల బోధ. ఒక క్షమాపణ లేదు, ఆశీర్వాదాలు. నీ ఇంట్లో ఉపవాసాలు పెడితే నీకు దీవెనలు వస్తాయి, నువ్వు అక్కడికెక్కడికో పోతే విడుదల కలుగుతుంది, నువ్వేదో చేస్తే నీ బంధకాలు తెగిపోతాయి. ఈ బోధ అక్కడ ఏది లేదండి. అందుకే చూడండి, ఒక రోజున 12 సంఘాలు అన్నీ కలిపి దేవుడి దగ్గరకు వచ్చాయి. ఒక రోజున మా సేవ గొప్పది, మా సేవ గొప్పది, మా సేవ గొప్పది, మా సేవ గొప్పది అంటే పెనుగులాడుతున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ సంఘాలన్నీ వచ్చి బలిపీఠం మీద పెట్టండి అన్నాడు. 12 కర్రలు, ఎండిపోయిన కర్రలను వచ్చి బలిపీఠం మీద పెట్టారు. ఎప్పుడైతే ఆ కర్రలన్నీ బలిపీఠం మీద పెట్టాయో, ఆ రాత్రి అంతా గడిచింది. తెల్లవారి అన్ని ఎండినట్లే ఉన్నాయి, కానీ అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, అది మాత్రమే వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కర్రకిచ్చాడు సేవ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు చిగురించింది, అది ఎప్పుడు పుష్పించింది? ఆ రాత్రి వేళలో. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాయి ఆ కర్రలన్నీ, ఆ సంఘాలన్నీ. ఏవైతే గొంతు చించుకొని మాది సేవ, మాది సేవ, మాది సేవ అన్నారో, ఆ ఎండిపోయినట్లుగానే ఉన్నాయి. కానీ ఆ రాత్రిలో చిగురించింది ఒక అహరోను కర్ర మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే ఏ దీపం అండి రాత్రి వేళ చిగురించేది? ఎవరండి రాత్రి వేళ వెలిగేది? సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నేను అంటాను, ఆ రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? గోజాడట్లేదా?
విజ్ఞాపనలు చేయట్లేదా? దేవుడు మర్చిపోలే. ఆ శ్రమల్లో నిలబడ్డ వెంటనే దాన్ని ఆశీర్వదించాడు. నేనంటాను, పుష్పించే అనుభవం, చిగురించే అనుభవం, దీవించే అనుభవం, అభివృద్ధి పరచబడే అనుభవం అది చీకటిలో దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, నీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ నీవు వెలుగుతూ ఉన్నప్పుడు అవి నీకు కనిపిస్తాయని ఉంది బైబిల్లో. నీ వెలుగుతూ ఉన్నప్పుడు నీకు కనిపిస్తాయి అవి. నీ చుట్టే దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడు, నీ ముందే అనేకమైన దీవెన కార్యాలు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి పొందుకోవటానికి దేవుడు నిన్ను వెలిగించాడు. నువ్వు వెలుగుతూ ఉండు, నీకు అవి కనపడతాయి. నువ్వు వెలుగుతూ ఉండు. సమస్యల్లో వెలిగిస్తున్నాడా, అక్కడ వెలుగుతూ ఉండు, ఆరిపోకు. అవమానాల మధ్యలో నిన్ను వెలిగిస్తున్నాడా, అక్కడ వెలుగుతూనే ఉండు. ఈ బాధ నాకెందుకు అనకు, ఈ దుఃఖం నాకెందుకు అనకు. చూడండి, ఆది కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడంటే వాళ్ళు విస్తరించింది? శ్రమ పెడుతున్న కొలది. విచిత్రం ఏమిటంటే అది మనకు రివర్స్కి వస్తుంది. శ్రమలు కలుగుతున్నప్పుడు దూరం అయిపోతూ ఉంటాం, బాధ కలుగుతున్నప్పుడు సణుగుతూ ఉంటాం, నష్టపోతున్నప్పుడు రోధిస్తూ ఉంటాం. నేను అంటున్నాను, ఆ శ్రమల మధ్యలో దేవుడు నిన్ను ఒక అగ్నిమయంగా దేవుడు నిన్ను మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయిరి. అందరూ పారిపోయారు. నిలబడ్డవారెవరు? అపోస్తలులు. కష్టాల్లో, కన్నీటిమయంలో, దుఃఖ సమయంలో, ఓదార్పు లేని సమయంలో, అందరూ దూరమైన సమయంలో, వెలివేయబడ్డ సమయంలో నిలిచి ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారు అపోస్తలులు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. అందుకే ఆమె వ్యాపారాన్ని అనుభవంతో తెలుసుకుంటుంది. ఆ దీపం వెలుగుతుంది. అనుభవం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి, ఏది మంచి అనిపిస్తే అలాగున, ఎక్కడ మన హృదయానికి తృప్తి కలిస్తే అక్కడికి వెళ్ళితే ఆ దీపాలు ఆరిపోతాయి. అనుభవం కావాలి. ఎందుకని వాళ్ళంత కష్టాల్లో ఉన్నారు? ఎందుకు వాళ్ళంత సిలువను మోస్తున్నారు? ఎందుకు అన్ని నిందలు భరిస్తున్నారు? వాళ్ళు నిజంగా వాళ్ళ క్యారెక్టర్ మంచిదే కదా, వాళ్ళు వాస్తవంగా మంచి కుటుంబమే కదా, ఇన్ని నిందలు వస్తున్నా మారు మాట్లాడట్లేదేంటి? అనేకులు వచ్చి వాళ్ళ మీద దుమ్మిడిగా పడి కొడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు చేతులు కట్టుకొని ఉంటున్నారు? పరిశోధించండి, పరీక్షించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యాపారం లాభంలో ఉండాలంటే, నీ వ్యాపారం ఒక ఉన్నతమైన స్థాయికి గణపరచబడాలి అనంటే నీవు అనుభవం ద్వారా పాఠం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదట వెలుగు అపోస్తుల ద్వారా ఆమె తెలుసుకొని తన దీపాన్ని వెలిగించుకుంది. రెండవ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, రెండవది చంద్రుని వెలుగు అనుంది బైబిల్లో. చంద్రుడికి వాస్తవానికి స్వతహాగా వెలిగే అనుభవం లేదు. స్వయం ప్రకాశ్ కాదు చంద్రుడు. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తాడు. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, చంద్రుడు కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నీకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి శ్రమలో, ప్రతి సంతోషంలో నీవు కృప మీద ఆధారపడు. నీవు ఆనందంలో, దుఃఖంలో, ప్రతి సమయంలో నీవు కృప మీద ఆధారపడు. ఆ కృప యొక్క వెలుగును ఈమె అనుభవిస్తూ అంటుంది, నా దీపము చీకటిలో ఆరిపోలేదు. అంటే శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, పడుతున్న శ్రమ నేను కాదు, నా యందున్న దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తామా హల్లెలూయా. నాకు వ్యాధి కలిగింది, ఈ వ్యాధి నేను కాదు భరించేది, శరీరంలో కలిగిన ఈ వ్యాధిని మోస్తున్నవాడు ఆత్మ. అది దేవుని కృప. నాకు కలుగుతున్న శోధనల మధ్యలో నా వల్ల కాదు నేను వాటిని తప్పించుకొని వెళ్ళటానికి.
అవి చూస్తే నాకు భయం. ఎవరు కొడతారని భయం, ఎవరు చీదరించుకుంటారని భయం, ఎవరు అవమానపరుస్తారని భయం. కానీ కృప చెబుతుంది, ఆత్మనే వాటిని జయిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు కలిగినటువంటి ప్రతి ఆటంకమైన, ప్రతి శోధనైన, ప్రతి ఆశీర్వాదమైన అది నీకు కృపను బట్టి దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ కృపను నువ్వు కాపాడుకో, నువ్వు వెలుగుతావు. అనుభవం ద్వారా నేర్చుకున్నామే. ఇది నా బలాన్ని బట్టి నేను ఇల్లు కట్టలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యము, నాకు ఇచ్చిన జ్ఞానము, నాకు ఇచ్చిన ఉద్యోగము, నాకు ఇచ్చిన డబ్బును బట్టి దేవుని కృపయే ఇది జరిగించింది అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడు నీ దీపం వెలుగుతుంది. నా స్వశక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు, నేను కేవలం నీటి బుడగా. ఏ క్షణంలో దేవుడు పిలుస్తాడో తెలియదు, ఏ క్షణంలో నన్ను రమ్మంటాడో తెలియదు. కేవలం నేను నిమిత్త మాత్రుని, నా యందున్న దేవుని కృపయే. ఆ నా కృప మీద ఎప్పుడైతే ఆధారపడిందో ఆమె ఇస్తున్న సాక్ష్యము, నా దీపం ఆరిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్లో ఘనపరచబడి ఆరిపోయిన దీపాలు ఎన్నో ఉన్నాయి. ఇష్టానుసారమైన మార్గంలోకి వెళ్ళి ఆరిపోయిన దీపాలు ఎన్నో ఉన్నాయి. పిలుపు లేదు, మేము వస్తామని వచ్చారు వేల కొలది ప్రజలు. సరేలే రమ్మన్నాడు దేవుడు. వాళ్ళు కోరుకున్నది ఏమిటి? జోర్దాను కోరుకున్నాడు, సొదొమను కోరుకున్నాడు. ఆస్తి పెరిగింది, అంతస్తు పెరిగింది, నా ఆస్తి నాకు కావాలి, నా బలం నాది, నేను కోరుకున్న స్థలంలో బ్రతుకుతానన్నాడు. భ్రష్టుడైపోయాడు. ఎవరి బలం అది? ఎవరి సంపదనది? ఏర్పాట్లో ఉన్నవాడికి దేవుడు అంటాడు, అది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో కూడా ప్రవేశించటానికట మనం ముందుండాలట, పోరాడండి అంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని మాటలు మనం చదువుతుంటే. అది కఠినమైన స్థలము, అది ఇరుకు మార్గము, అక్కడ సంతోషం లేదు, అవమానం ఉంది, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ హేళనలు ఉన్నాయి. అక్కడ దేవుడు అంటాడు, నువ్వు అందులో ప్రవేశించడానికి పోరాడు. ఎవరికి సాధ్యమండి? అందుకే ఆ స్త్రీ ఆమె అనుభవం తెలుసుకుంది. మా తల్లులు బాధపడ్డారే, మా శారా తల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉంది, పిల్లలు లేని గుడ్రాలని ఎన్ని అవమానాలు పడుంటాయి, మా తండ్రి అబ్రహాం ఎన్ని కష్టాలు పడ్డాడు అని ఆ సాక్షి సమూహాన్ని చూసి ఆమె అనుభవం ద్వారా నేర్చుకుంది. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎవరి దగ్గరకో పరిగెత్తి కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోకుండా నా రిపుకా తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా ఏంటి నా కడుపులో ఉన్న సమస్య, నా కుటుంబంలో ఉన్న సమస్య అని గోజాడి తెలుసుకున్న ఆ అనుభవాన్ని ఆమె తెలుసుకుంటుంది. అనుభవం ద్వారా. నిజమే కదా, నా తల్లి తన కుటుంబాన్ని ఎక్కడ బయట వేసుకోలేదు, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడలేదు, నా దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రభువా ఏంటి గొడవ, ఏంటి సమస్య, ఏంటి పరిష్కారం అని నా తల్లులు కొట్లాడారే నా దేవుని దగ్గర అని అనుభవం ద్వారా తెలుసుకుంది. వాళ్ళు దీవించబడ్డారు, వేల మందికి తల్లులుగా ఆశీర్వదించబడ్డారు అని తెలుసుకొని నా దీపము ఆరిపోలేదు అన్నది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి బోధ వాస్తవం ఏంటో తెలుసుకున్నది, రెండవది నా బ్రతుకు కృప మీద ఆధారపడ్డది అని తెలుసుకుంది. ఈరోజు మన దీపాలు వెలగాలి. కేవలం మనం కృప మీద ఆధారపడ్డాం. మనలో ఏ బలం లేదు, ఏ మహిమ లేదు, ఏ యోగ్యత లేదు. నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఎన్నుకొని కృపనిచ్చాడు. ఇది నీకు చాలు. ఇంక నువ్వు ఏది ఆశించకు. పరిగెత్తే సమయమా, ఈ కృపను తలుచుకొని పరిగెత్తు. బలహీన సమయమా, ఈ కృపను ఆధారం చేసుకో. నీకు వస్తున్న సమస్యల మధ్యలో నువ్వు నిలబడే పరిస్థితి, ఈ కృపని నువ్వు ఆధారం చేసుకో. చూడండి, బైబిల్లో స్టెఫెన్ ఉన్నాడు, అతడు కృప పొందుకున్నవాడు అని ఉంది బైబిల్లో. కృప పొందుకున్నవాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వెలుగుతూ ఉన్నాడు. ఆ వెలుగు అందరితో మాట్లాడుతుంది, అందరితో మాట్లాడుతుంది.
ఆ దేవుని మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలని ఆశపడి కృప ద్వారా అతడు మాట్లాడుతుంటే అతన్ని రాళ్లతో కొడుతున్నారు. భయంకరమైన మాటలు అంటున్నారు. ఆ మాటలంటూ రాళ్లతో కొడుతున్న సమయంలో అతని ముఖము దేవతల ముఖం వల్లే వెలుగుతూ ఉందట. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. చూడండి 15వ వచనం కూడా చదువుదాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడి దేవదూతల ముఖం వలె ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దీప కాంతి కాస్త మహిమ కాంతిగా మార్చబడింది. ఆ కాంతి పెరిగిందే కానీ తగ్గలేదు. ఒకటి, ఏ బోధ శ్రేష్టమైందో, అపోస్తుల బోధేమిటో, పరిసయ్యుల బోధేమిటో, శాస్త్రుల బోధేమిటో, సద్దుకయ్యుల బోధేమిటో, ప్రవక్తల బోధేమిటో, దయ్యముల బోధేమిటో ఆమె అనుభవం ద్వారా తెలుసుకొని ఒక శ్రేష్టమైనది ఎన్నుకుంది. ఎందుకంటే ఆ దీపం వెలిగితే ఆ ఇల్లు వెలుగుతుంది, ఆ దీపం వెలిగితే ఆ ప్రాంతం వెలుగుతుంది, ఆ దీపం వెలిగితేనే ఆ ఇంటికి దీపం, లేకపోతే ఆ ఇల్లంతా చీకటిమయం. అదొకటే మనసులో పెట్టుకుంది, అంతే. పరిశోధించి తెలుసుకొని వెలిగింది. రెండవది, ఈ భూమి మీద తనకంటూ ఏది లేదు, కేవలం ఉన్నది కృపనే. శ్రమైన, సంతోషమైన, దుఃఖమైన సమస్తము కృప ద్వారానే అని తెలుసుకున్నది. ఆ కృప శ్రమ పడుతూ వెళుతున్నప్పుడట దేవదూతల ముఖం వల్లే మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా? చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దీపము వెలుగుతుంది అని సాక్ష్యం చెప్పటానికి మొదటి కారణం ఆమె పరిశోధించి తెలుసుకున్న బోధ. రెండవది, కృప తప్ప మానవ బలము, మానవ శక్తి, మానవ ఆధారము, మానవ జ్ఞానము ఏది కూడా వ్యర్థమని తాను నిర్ధారణ చేసుకుంది. కనుక దీపం వెలిగింది. మూడవదిగా, సూర్యుని వెలుగు. సూర్యుడు అనగా ప్రేమ, సూర్యుడు అనగా ప్రేమ. ఇప్పుడు ఈ దీపము వెలుగుతూ ఉండాలంటే బైబిల్ సెలవిస్తున్నమాట, నీవు ప్రభు కొరకు నువ్వు ఏది చేసినా అది ప్రేమతో చేయనుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా? నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? ఆయనను ప్రేమిస్తూ బ్రతుకు. ప్రభు కొరకు ఏమన్నా చెయ్యాలన్న ఉద్దేశంతో బ్రతుకు. ప్రేమ కొరకు మీరు ప్రయాసపడండి అని ఉంది బైబిల్లో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ అంతములో నిలిచి ఉండేది ప్రేమ అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్ర. చెప్దామా హల్లెలూయా? హల్లెలూయా. ప్రేమకు సంపూర్ణమైన నిర్వచనము త్యాగము. అంటే ప్రభు నిన్ను వెలిగిస్తున్నప్పుడు, ప్రభు నీ వెలుగులో అనేకుల్ని కాపాడుతున్నప్పుడు, ఆ వెలుగుతున్న దీపము కొవ్వొత్తి రోజు రోజు కరిగిపోతూ ఉండాలి, కరిగిపోతూ ఉండాలి. ఒకరోజు అది పూర్తిగా కరిగిపోవాలి. అదే త్యాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ దీపం వెలగాలనుకున్నప్పుడు నీలో స్వార్థం ఉండకూడదు, నీలో పక్షపాతం ఉండకూడదు. ప్రభు త్యాగం చేసి తన ప్రాణం పెట్టాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక సూచన, ఒక క్రియ, అది త్యాగము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును ప్రేమించిన యోనాతాను ఎన్నో సమర్పించుకున్నాడు.
నయోమిని ప్రేమిస్తున్న రూతు నిబంధన చేసుకుంది. దేవునితో ప్రేమిస్తున్నానని తీర్మానం చేసుకున్నటువంటి దావీదు ప్యాలెస్ని విడిచిపెట్టి అరణ్య మార్గాన్ని ప్రయాణం చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ప్రేమిస్తున్నామంటే త్యాగం చేయాలి. త్యాగం అంటే దేవుడు అంటాడు, నీ ప్రాణం ఇమ్మని అడగట్లే, ఆయన సమయం ఇమ్మని అడుగుతున్నాడు. ఆయన కొరకు సమయాన్ని కేటాయించమంటున్నాడు. నువ్వు 24 గంటలలో ఆయనకి ఇవ్వవలసిన దశం భాగం ఏదైతే ఉందో ఆ సమయమే, అది త్యాగం. నీవు పడుకునే సమయం అంతా తీసుకొని మిగిలిన సమయం దేవునికి, అది త్యాగం. నీ వల్ల ఎంతోమంది నశించిపోతున్నారు, వారు కాపాడబడాలి, వారి కొరకు నీ సమయాన్ని కేటాయించు, అది త్యాగం. మన మట్టుకు మనమే బ్రతికితే అది ప్రేమ కాదండి. ప్రేమకు సంపూర్ణ నిర్వచనం త్యాగం. ఆ త్యాగంలో దేవుడు అన్నాడు, ప్రభా నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒకే మాట అన్నాడు, నీ బ్రతుకు కాలం నువ్వు క్షమించు, అది త్యాగం. నిన్ను కత్తిపోటు వంటి మాటలతో బాధ పెట్టవచ్చు, నీ గుండెను బయటికి తీల్చి పిండినంతగా నీ బ్రతుకును అల్లకల్లోలం చేయొచ్చు. నేనంటాను, నువ్వు ప్రేమించేవాడివైతే నువ్వు క్షమించు, అది ఏదైనా నువ్వు క్షమించు. నీ పక్కనే ఉండి నీతోనే భోంచేస్తూ నీతోనే సరదాగా మాట్లాడుతూ నిన్ను ఒక బహిరంగ వేలం వేసినట్లుగా 10 మందిలో అవమానపరిచారా? గుండెలకు హత్తుకో. ప్రియదేవుని బిడ్డలారా, ఇరుకు మార్గం, అపోస్తుల బోధ ఇరుకులో ప్రవేశించటానికి మనం పోరాడాలి. ఇది అపోస్తుల బోధ. ఇప్పుడు నీ వ్యాపారంలో నువ్వు అత్యధిక లాభాలు పొంది ఒక ఉన్నతమైన స్థాయికి చేరటానికి నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే నన్ను పొడిచిన వారిని నేను క్షమించాను. నేను కళ్ళతో చూస్తుంటే నా పక్కటి వరకులో పొడుస్తున్న వాడిని నేను కళ్ళతో చూశాను. నా తండ్రితో చెప్పాను, ప్రభువా వాడికి తెలియక చేస్తున్నాడని. ఈరోజు చెప్పగలుగుతావా? దీపం వెలగాలి ప్రియదేవుని బిడ్డలారా. ఆయన దీపకాంతిలోనే కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. నిన్ను వెలివేసే వాళ్ళు ఉంటారు. యాలం పాట పెట్టి యాలం పాటలో ఒక పాట పాడినట్లుగా నీతో ఉన్నవాడే నువ్వు అపహాస్యం అవుతున్నప్పుడు, నీ స్థితి తగ్గుతున్నప్పుడు నిన్ను చూసి నవ్వేవాడు ఉంటాడు, అపహాస్యం చేసేవాడు ఉంటాడు. నేను అంటాను, అందరికంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమించండి. దేవుని ప్రేమ రుచి ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. నేను తూలనాడేవాడిని అందరికంటే ఎక్కువగా ప్రేమించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దీపం వెలుగుతూ ఉంది. ఈరోజున ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? మూగవి మాట్లాడవు, చెవులుండి కూడా వినని ఉన్నాయి, చేతులుండి సహాయం చేయనటువంటివి ఉన్నాయి. ఈరోజు అన్నీ కలిగిన వాడిని కలిగిన మనం ఆయన అన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నా కూడా మన దీపాలు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా? ఒకసారి మనల్ని మనమే పరిశోధించుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక.